కొన్నిసార్లు అలా చేశాడు. ఇప్పుడు ఫ్యామిలీని బలవంతంగా పక్కన పెట్టేశాడు. వాళ్ళ విమర్శ పొగడత రెండూ పట్టించుకోవాలా. మనుషుల ప్రశంసల్ని పొగడతల్ని పట్టించుకోవాలా. తన్ను ప్రసిద్ధి చేయవద్దని ఖండితముగా వారికి ఆజ్ఞాపించను అన్నాడు లేఖనంలో. కార్యాలు చేస్తాడు, ఏయ్ నన్ను గురించి డబ్బా కొట్టొద్దు పొండి అంటాడు. అంటే పొగడ్తలు, సుకీర్తి, దుష్కీర్తి ఏది పట్టించుకోవాలా. నా తండ్రి చిత్తమే నెరవేర్చడానికి వచ్చాను, అంతా ఆయన చిత్తమే. బంధు బాంధవ్యాల బాధ వలదు, బరువు బాధ్యతలన్న భయము వలదు. బంధు బాంధవ్యాల బాధ వలదు, బరువు బాధ్యతలన్న భయము వలదు. నీ మధుర బంధమే నాకు చాలు, నీ మధుర బంధమే నాకు చాలు. నీవిచ్చు భాగ్యమే నాకు మేలు, నీవిచ్చు భాగ్యమే నాకు మేలు. నువ్వు మెచ్చు కార్యమే నాకు చాలు, నువ్వు హెచ్చు కార్యమే నాకు చాలు. స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు. స్తుతి ఘనత మహిమలను నీకే యేసు ప్రభు. స్తుతి ఘనత మహిమలను నీకే యేసు ప్రభు. హల్లెలూయా. గుర్తుపెట్టుకో, మళ్ళీ చెప్తున్నా, ఇవన్నీ నీకు అందుబాటులోకి వచ్చేటట్టు ఆయనే అనుమతిస్తాడు. ఎందుకు చప్పట్లు కొట్టా? నీ పెళ్ళి అయిద్దని చెబుతున్నా. ఏం పెళ్ళి? ఇప్పుడు ఆల్రెడీ చేసుకున్న పెళ్ళి కాదు, సైతాను గారు చేసే పెళ్ళి. ఇవన్నీ నీకు లింక్ అయ్యేటట్టు సైతానుగాడు నీ ముందుకు తెస్తాడు. దేవుడు వాడు తేవటానికి అనుమతిస్తాడు. అక్కడ నీ బలం ఏంటో దేవుడు పరిశీలిస్తాడు. బలవంతంగా వదిలేసుకునే టైపా, బలహీనపడి అతుక్కునే టైపా? గుర్తుపెట్టుకో, మళ్ళీ చెప్తున్నాను, పరలోక రాజ్యం బలాత్కారుల చేత పట్టబడుచున్నదని చెప్పిన ప్రభువే, బలాత్కారులే దాన్ని ఆక్రమించుకుంటారని నేర్పిన ప్రభువే కొన్నిసార్లు కొన్ని బలవంతంగా తెంచేసుకున్నాడు. అందులో అది కుటుంబం, దాని యొక్క సంబంధాలే కాదు, మనుషుల యొక్క సుకీర్తి దుష్కీర్తి అనేవే కాదు, ఎంతో ఇష్టమైన శిష్యులు, వారి గురించి ఏమనుందో తెలుసా? బైబిల్